జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము 51వ శ్లోకము. దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీం అస్మి సంవృత్తః సచేతాః ప్రకృతిం గతః. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విశ్వరూప సందర్శన యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ క్రమములో అర్జునుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు, హో కృష్ణ, నీ యొక్క ప్రశాంతమైనటువంటి సౌమ్యమైనటువంటి ఈ మనుష్య రూపాన్ని చూసి ఇప్పుడు నా మనస్సు కుదుటపడింది కృష్ణ. పూర్వపు ప్రశాంతమైనటువంటి స్థితిని నేను పొందాను కృష్ణ అంటూ అర్జునుడు తనకు పరిచితమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రసన్న రూపాన్ని దర్శించి ప్రశాంతమైనటువంటి మనస్కుడవుతూ ఉన్నాడు, శాంతిని పొందుతూ ఉన్నాడు. ఆ అర్జునుడి యొక్క మాటలను మనసారా భావిస్తూ శ్రీకృష్ణ భగవానుడి యొక్క సౌమ్య రూపాన్ని, ప్రసన్న రూపాన్ని మనసారా దర్శిస్తూ సేవిస్తూ ప్రశాంత మనస్కులమై ఉంటూ శ్రీమన్నారాయణుడినే శరణు వేడుకుంటూ అర్జునుడి మాటలను మన పలుకుల ద్వారా ఆవిష్కరించే ప్రయత్నం చేద్దాం. దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్తః సచేతాః ప్రకృతిం గతః. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో
అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాస మహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 7వ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, నారద మహర్షి ధర్మరాజుకు ప్రహ్లాద వృత్తాంతాన్ని చెబుతూ ఉన్నాడు. ఓ ధర్మజా, ప్రహ్లాదుడు తన స్నేహితులకు భక్తి యోగాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ స్నేహితులారా, సకల జీవుల హృదయములలో నిత్య నివాసము చేసేటటువంటి వాడు ఆ శ్రీమన్నారాయణుడు. అందుకని స్వస్య ఆత్మనః సఖ్యుః, ఆ శ్రీమన్నారాయణుడే సకల జీవులకు నిజమైనటువంటి నిత్యశ్రేయోభిలాషి. ఇది తెలిస్తే ఇక శ్రీమన్నారాయణుడిని అర్చించటములో ఎటువంటి కష్టం అనిపించదు. అయినా సరే ఎందుకో జీవులకు ఆ శ్రీమన్నారాయణుని యందు భక్తి కలగటం లేదు. ఇంద్రియములను తృప్తిపరచటము కోసమని సకల వస్తువులను ఏర్పాటు చేసుకోవటము కోసమే జీవితాన్నంతటినీ వ్యర్థం చేస్తున్నారు. ఓ మిత్రులారా, సంపాదించేటటువంటి ధనం, రాయః కళత్రం పశవః సుతాదయః గృహాః మహీ కుంజరకోశభూతయః సర్వే క్షణభంగురః. సంపాదించేటటువంటి ధనం, భార్య, గోవులు, పుత్రులు, పుత్రికలు, ఇండ్లు ఇవన్నీ క్షణభంగురాలే కదా, అశాశ్వతములే కదా. చివరికి వీటన్నింటినీ అనుభవించేటటువంటి మానవుని ఆయుష్ కూడా క్షణభంగురమే కదా. ఓ మిత్రులారా, కొంతమంది ఏం చేస్తారంటే వైదిక యజ్ఞములు చేసి స్వర్గాది సుఖాలను పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ స్వర్గాది సుఖాలు కూడా శాశ్వతము కావు అని వారు తెలుసుకోలేకపోతున్నారు.
అందుకని కేవలము శ్రీమన్నారాయణుని యందు మాత్రమే భక్తితో మనని మనము స్వామికి సమర్పించుకోవాలి. అదే శాశ్వతమైనటువంటి ఆనందం. ఓ మిత్రులారా, మానవులు ఇహలౌకిక సుఖాల కోసమని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఆ ప్రయత్నాలలోనే దుఃఖము ఇమిడి ఉంటుంది. ఇక వాటి వల్ల లభించేటటువంటి సుఖం సుఖమే కాదు కదా. ఈ దేహమే చివరకు మట్టిగా మారుతుంది కదా. మరి ఇక ఈ దేహ సుఖము కోసమని సంపాదించటములో అర్థమేముంది అంటూ ప్రహ్లాదుడు తన స్నేహితులకు భక్తి యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 11వ అధ్యాయము 51వ శ్లోకము. దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్తః సచేతాః ప్రకృతిం గతః. దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్తః సచేతాః ప్రకృతిం గతః. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.